మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీతలు రూపాకుల విశాలాక్షి సుబ్రహ్మణ్యం దంపతుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఎంతో ఘనంగా జరిగింది. ముత్తంశెట్టిపాలెంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల కుమారుడు రవికుమార్ గవర్నర్కు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి వారి నివాసంలో ఎవరైతే విశాలాక్షి సుబ్రహ్మణ్యం దంపతులు నివసించారో ఆ ముత్తంశెట్టిపాలెంలో ఉన్నటువంటి వారి నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఏర్పాటు చేసినటువంటి సోలార్ రూఫ్ సెట్ని అయితే గవర్నర్ కంబంపాటి హరిబాబు చేతుల మీదుగా కూడా లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆ ఇంట్లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసినటువంటి వారి కాంస్య విగ్రహాలను కూడా గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో గవర్నర్ కొన్ని కీలకమైనటువంటి ప్రసంగం అయితే చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సుబ్రహ్మణ్యం, విశాలాక్ష్మి దంపతులు స్వాతంత్ర సమరయోధులు, వారి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా అయితే గవర్నర్ హరిబాబు అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కార్యక్రమాన్ని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులను అయితే ఆయన ప్రత్యేకంగా అయితే అభినందించారు. వారి ఎవరైతే ఈ స్వాతంత్ర సమరయోధులు సుబ్రహ్మణ్యం, విశాలాక్ష్మి దంపతులు ఉన్నారో వీరిని యావత్ యువత మొత్తంగా కూడా స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాల్లో దేశం కోసం కృషి చేయాలని చెప్పిన అయితే ఆయన సూచన చేశారు. ఇదే సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలను అయితే డాక్టర్ కంబంపాటి హరిబాబు అయితే చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ భారతదేశం అనేది కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదుర్కొంటుంది. గత 4 నెలల నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పిన వాటిని అయితే ఉదహరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఆయిల్ సంక్షోభం కానివ్వండి, తర్వాత ఈ బంగారం దిగుమతుల విషయంలో కానివ్వండి, అట్లాగే విదేశీ మార్గద్రవ్యం గురించి కొన్ని కీలకమైనటువంటి ప్రసంగం అయితే డాక్టర్ కంబంపాటి హరిబాబు అయితే చేశారు. ప్రజలందరూ కూడా వీటిని కొంచెం నియంత్రణలో ఉంచుకోవాలి. బంగారం దిగుమతులు అనేది, బంగారం కొనుగోలు అనేది కూడా మహిళలు ఒక ఏడాది పాటు తగ్గించాలి. అట్లాగే విద్యుత్ వాహనాలను వినియోగించాలి. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని కూడా దాదాపుగా తగ్గించాలి. అట్లాగే వంట నూనె వినియోగం కూడా పూర్తిగా కూడా చాలా వరకు కూడా తగ్గించడం వల్ల కొన్ని ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా చక్కదిద్దుకోవచ్చు అని చెప్పైతే కంబంపాటి హరిబాబు, గవర్నర్ కంబంపాటి హరిబాబు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి పర్యటన, గవర్నర్ తెనాలి పర్యటన అనేది కూడా చాలా కోలాహలంగా అయితే జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు 7 గంటల వరకు, రాత్రి 7 గంటల వరకు ఆయన పర్యటన ముత్తంశెట్టిపాలెంలో కొనసాగింది. వివిధ కార్యక్రమాలు ఇటు అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులందరూ కూడా తెనాలి పట్టణానికి చెందినటువంటి వివిధ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అయితే తెలియజేసిన పరిస్థితి. రూపాకుల విశాలాక్షి సుబ్రహ్మణ్యం శత జయంతి ఉత్సవాల సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో వ్యయ ప్రయాసాలతోటి ఇంత దూరం, ఒరిస్సా నుంచి ఇంత దూరం విచ్చేసిన గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ కంబంపాటి హరిబాబు గారు, ఒరిస్సా రాష్ట్ర గవర్నరు, వారికి తెనాలి ప్రజల తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ మారుమూల ప్రాంతాలకి ఇక్కడికి రావటం, మా తల్లిదండ్రుల విగ్రహాల ఆవిష్కరణకి, ముఖ్యంగా మా అమ్మగారి శత జయంతి ఉత్సవానికి వారు ఎంతో అడగంగానే వారి కార్యక్రమాన్ని ఒప్పుకొని ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందదాయకము. ఆయన దగ్గర గత 30 సంవత్సరాలుగా, సుమారుగా 1998 నుంచి 99లో నన్ను పిఏగా అక్కడ అనౌన్స్ చేశారు. ఆయన KGH ప్రాంగణంలో మాకున్న సేవ దృక్పథాన్ని గ్రహించి నువ్వు నా పేరుతో ఇక్కడే సేవలు చేయన్నాడు. రోజుకి 30-35 మందికి గత 30 సంవత్సరాలుగా సుమారుగా 3 లక్షల మందికి పైగా రోగులకి వారి పేరుతోటి ప్రాణదానము, ఆరోగ్య ప్రదానం చేయడం జరుగుతున్నది నిత్యము. మీతో ఇక్కడ మేమున్నా కూడా మాకు అనేక ఫోన్లు వస్తూ వారి ఫోన్లు ఎక్కువ, రోగులు వారికి సంబంధించిన ఫోన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి మహోన్నత వ్యక్తికి నేను ఆయన దగ్గర 30 సంవత్సరాలు ఉండటం నా జన్మ అదృష్టంగా భావిస్తూ, నేను ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు
మన రఘునాథ్ బాబు గారు 2 నిమిషాలు మాట్లాడు. రూపాకుల సుబ్రహ్మణ్యం గారి విశాలక్ష్మి గారి శత జయంతి ఉత్సవాలు తామ్రపత్ర గ్రహీతలు వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరుపుకున్నాము. పెద్దలు కమ్మపాటి హరిబాబు గారి చేతుల మీదుగా. రవికుమార్ గారు తెలిసి చేశారో మరి వారి కుటుంబ సభ్యులు తెలియక చేశారో కానీ ఈరోజు చాలా గొప్ప విశేషమైన రోజు. మన్యవీరుడు రూదర్ఫర్డ్కి గుండె చూపి రండిరా కాల్చుకుంటారా అని చెప్పి అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈరోజు. అదేవిధంగా మరి తామ్రపత్ర గ్రహీతలైన ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల సమక్షంలో ఈరోజు ఇంకో 2 అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. యావత్తు భారతావని గర్వించే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ కూడా ఆల్ మై ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి చికాగోలో మాట్లాడిన స్వామి వివేకానంద గారి వర్ధంతి కూడా ఈ రోజే అవడం మరొక విశేషము. మరి ఈ దేశ జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి వర్ధంతి కూడా ఈ రోజే అవడం మరొక ముఖ్య విశేషము. ఈ 3 విశేషాల మధ్య మరి ఈ రోజున రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు అద్భుతమైన కార్యక్రమాలు చేసుకున్నారు. ప్రతి మనిషి ఒక 4 రుణాలు తీర్చుకోవాలి. తల్లిదండ్రుల రుణము, దైవ రుణము, గురువు రుణము, సమాజ రుణాన్ని తీర్చుకోవాలి. అన్ని రుణాలు తీర్చుకున్న వ్యక్తి మన రవికుమార్ గారు. మరి మొట్టమొదటిసారిగా వారి తల్లిదండ్రుల విగ్రహాన్ని మరి రైతే రాజు, రైతు లేనిది దేశం లేదని మనందరం చెప్పుకుంటుంటాము. వారి సొంత పొలంలో వారి విగ్రహాన్ని నెలకొల్పుకున్నారు. మరి రెండో విగ్రహం తన జన్మనిచ్చిన ప్రదేశంలో తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలు నిలుపుకున్నారు. ఈ తెనాలి స్వాతంత్రోద్యమకారులకి పుట్టినిల్లు. ఇక్కడ రూపాకుల సుబ్రహ్మణ్యం గారి కోసం అనేక రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కరరావు గారివ్వండి, గొంజేటి రోషి గారు కానీ ఇంటికి వచ్చేవాళ్ళు. 89లో ఈయన స్వయంగా వాళ్ళ కోడలు రాజలక్ష్మి గారు వండి పెడితే ఇక్కడ అన్నం తిన్న వాళ్ళం మేము అందరం చిన్న వయసులో డిగ్రీ అయిపోయిన కొత్తల్లో. ఆయనతో పాటు నడిచిన అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని మరి కేహెచ్ అంటే కమ్మపాటి హరిబాబు అని అందరూ అనుకుంటారు. ఈరోజు రవికుమార్ గారు చెప్తుంటే నాకు అనిపించింది కేహెచ్ అంటే కమ్మపాటి హరిబాబు కాదు, కైండ్ హార్టెడ్ బాబు, కైండ్ హార్టెడ్ ఆయన, దయగల హృదయం అయింది. అందుకని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రూపాకుల సుబ్రహ్మణ్యం గారు, విశాలక్ష్మి గారు కాంస్య విగ్రహాలు ఈ తెనాలి నడిబొడ్డున ఏదో ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించే విధంగా మరి ఒరిస్సా గవర్నర్ గా మీరు ముందుకు చొరవ చూపి ఆ పూర్తి బాధ్యతని రవికుమార్ గారు తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఈ పవిత్రమైన తెనాలి నేలపై స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, తామ్రపత్ర గ్రహీతులైన దివంగత రూపాకుల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి రూపాకుల విశాలాక్షి గారి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించే ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గొప్ప గౌరవంగా కూడా నేను భావిస్తున్నాను. ఈ విగ్రహాలను ఆవిష్కరించే భాగ్యం నాకు దక్కడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొన్ని వ్యక్తిత్వాలు కాలాన్ని అనుసరించవు, కాలమే వారి అడుగుజాడలను అనుసరిస్తుంది. అలాంటి మహనీయుల విగ్రహావిష్కరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది వారి ఆదర్శాలను నేటి తరానికి చేరవేసి భావి తరాల ఆలోచనలకు, ఆచరణకు మార్గదర్శకంగా నిలిపే పవిత్ర సందర్భం. ఈ దంపతులు స్వాతంత్ర్యం కోసం విదేశీ పాలకులను ఎదిరించిన సమర యోధులు మాత్రమే కాదు, సమాజాన్ని శతాబ్దాలుగా పట్టి పీడించిన అసమానత, అంటరానితనం, సామాజిక వివక్ష వంటి దురాచారాలను రూపుమాపేందుకు జీవితాంతం శ్రమించిన సంఘ సంస్కర్తలు కూడా. అలాంటి మహోన్నత దంపతుల్లో శ్రీ రూపాకుల సుబ్రహ్మణ్యం గారి స్థానం విశిష్టమైనది. పరమార్థంగా స్వీకరించారు. చిన్న వయసులోనే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అనంతరం క్విట్ ఇండియా ఉద్యమం, సర్వోదయ ఉద్యమాల్లో విశేష పాత్ర పోషించి రాజమండ్రి, సికింద్రాబాద్ కారాగారాల్లో జైలు శిక్షని అనుభవించారు. అయితే ఆయన పోరాటం కేవలం విదేశీ పాలనకు వ్యతిరేకంగా మాత్రమే పరిమితం కాలేదు. సమాజాన్ని వేధించిన ఈ యొక్క అంటరానితనం, అసమానత, సామాజిక వివక్ష వంటి దురాచారాలను నిర్మూలించడాన్ని కూడా ఆయన తన కర్తవ్యంగా భావించారు. సమాజ నిర్మాణానికి మూలాధారమైన విలువలు, పరస్పర గౌరవం, సామాజిక సామరస్యం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో రూపాకుల దంపతుల జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. వారి జీవిత గాథలు చరిత్ర గ్రంథాల పుటలకే పరిమితం కాకూడదు. ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి పాఠశాలలో వినిపించాలి, ప్రతి యువ హృదయంలో స్ఫూర్తి జ్యోతిగా వెలుగొందాలి. మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అనేది సహజంగా లభించిన వరం కాదు. అనేక మంది మహనీయులు తమ యవనాన్ని, సుఖ సంతోషాలను, చివరకు తమ జీవితాలను సైతం దేశానికి అర్పించిన మహాత్యాగానికి లభించిన అమూల్య ఫలితం దేశ స్వాతంత్ర్యం. రూపాకుల దంపతుల జీవితం గతానికి చెందిన ఒక జ్ఞాపకం కాదు, వర్తమానానికి మార్గదర్శకం, భావి తరాలకు స్ఫూర్తి. వారి ఆశయాలు యువత ఆలోచనలను ప్రభావితం చేసినప్పుడే వారి త్యాగానికి మనం నిజమైన నివాళి అర్పించిన వారమవుతాం. ఈ సందర్భంగా నిర్వాహకులకు నాకు వినమ్ర విజ్ఞప్తి. రూపాకుల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి విశాలాక్షి గారి త్యాగం, సేవ, సామాజిక సంస్కరణల గురించి భావితరాలకు
సమగ్రంగా తెలియజేసేలా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, స్మారక ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు, యువజన చైతన్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఈ విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించడంతో పాటు 2 సంవత్సరాల క్రితం వారి తల్లిదండ్రుల విగ్రహాలను ప్రభుత్వం వారికి స్వాతంత్ర సమరయోధులుగా ఇచ్చిన భూమిలో వాటిని నెలకొల్పడం జరిగింది. ఆ రోజు ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేతుల మీదుగా ఆ యొక్క విగ్రహాలను అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఈ విగ్రహాలను మనం ఇక్కడ తెనాలిలో వారు నివసించిన నివాసంలో ఇవాళ ఆవిష్కరింపజేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడో 2 దేశాలు ఘర్షణ వైఖరిని అవలంబించి యుద్ధం ప్రారంభిస్తే ఆ యుద్ధానికి ఏ రకమైన సంబంధం లేని భారతదేశం లాంటి అనేక దేశాలకు ఇబ్బందులు కలిగించారు. అందుకనే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి 4 సూచనలు చేశారు. స్వయం సమృద్ధిని మనం సాధించాలి. క్రూడ్ ఆయిల్ విషయంలో మనం ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి సంవత్సరానికి 22 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి ఖర్చు పెడుతున్నాం. 22 లక్షల కోట్లు. దాంతో పాటు రెండో విషయం, బంగారం దిగుమతులకు 7 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. మూడోది వంట నూనెల దిగుమతి, పామ్ ఆయిల్ లాంటి వంట నూనెల దిగుమతి చేసుకోవడానికి మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెడుతున్నాం. నాలుగోది, దేశం నుంచి అవసరం లేకపోయినా విదేశ పర్యటనలు చేస్తూ కొంతమంది అయితే వివాహాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతోటి ఇతర దేశాల్లో వివాహాలను చేస్తూ అధిక మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఖర్చు పెడుతున్నాం. ఈ విషయాల్లో దేశ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ పెట్టించుకోండి, దానికి సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఏదైనా డబ్బులు అవసరమైతే, అది మీకు ఇబ్బందిగా తయారైతే బ్యాంకుల ద్వారా అప్పిస్తాం. తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి మీద సోలారు పలకాలు అమర్చుకొని సోలారు పలకాల ద్వారా సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకొని ఆ యొక్క విద్యుత్తుని ఈ ప్రయోజనాలకు మనం వాడుకోవచ్చు. మనం తర్వాత ఎప్పుడు ప్రభుత్వం పెట్రోల్ లీటర్ రేటు 10 రూపాయలు పెంచింది, 100 రూపాయలు దాటిపోయింది, లేకపోతే ఇంకోటి అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ నియంత్రించుకునే శక్తి వాళ్ళ ఎవరి చేతులు వాళ్ళతో ఉన్నాయి. వాళ్లే నిర్ణయం చేసుకొని వీటన్నిటి ద్వారా బయటపడే అవకాశాలు మనకు వచ్చాయి. విదేశీ మార్గద్రవ్యం ఖర్చును తగ్గించుకోవాలి, ఆత్మ నిర్భర్ భారత్ను మనం సాధించుకోగలగాలి అనే ఒక ఏదైతే సూచన ఉందో అది ప్రతి భారతీయుడు పాటించినట్లయితే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బాగా వృద్ధి చెందుతుంది. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.